తప్పకుండా జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో గ్యారంటీగా మాకు భారీ మెజారిటీ వస్తుంది. ఎందుకంటే గత 3 పర్యాయాలు మా గోపాన్ ఉన్నాడు. 2014 సందే ఆయన గెలుచుకుంటూ వచ్చింది. బ్రహ్మాండమైన పని చేసింది. ఎవ్వరు కూడా చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు మా గోపాన్న చేసినంత పని ఆయన. కాబట్టి 3వసారి కూడా గెలిపించారు. ఇప్పుడు వాళ్ళ భార్యను సునీతమ్మను, మా చెల్లెను, ఆమెను కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారు. ఎందుకంటే ప్రజల గుండెలలో ఉన్నాడు గోపాన్న, ప్రజల గుండెల మర్చిపోకుంటున్నాడు ఆయన గోపాన్న. కాబట్టి ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 23 నెలలు అయింది. అంతా దివాళ తీసింది, ఎక్కడ కూడా దివాళ తీసింది. తెలంగాణ అంతా దివాళ తీసింది. రియల్ ఎస్టేట్ పోయింది, రైతులు పోయిండ్రు, అంతా మోసతోనే ఉంది. ఎవరి కార్మికుల లోకం కూడా అందరికీ ఎవరి పనులు దొరుకుతూనే ఉన్నారు. ఇంత పెద్ద సిటీ మన కేసీఆర్ ఉండంగా, కేటీఆర్ ఉండంగా అద్భుతంగా చేసిండు మన సిటీ, హైదరాబాద్ సిటీని ప్రపంచ పటాలనే కనిపించేటట్టు చేసిండు మన కేటీఆర్ సారు. 3 లక్షల మంది ఉద్యోగాలు ఉన్నోళ్ళను, ఐటీ ఉద్యోగాలను 9 లక్షలకు తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ గారు. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలన్నీ కూడా, హెడ్ క్వార్టర్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చిన మన కేటీఆర్. ఇప్పుడు అంతా కూడా 23 నెలల సంది బోసిపోయింది. కాంగ్రెస్ వచ్చింది, బోసిపోయింది. ఎక్కడ దిక్కులేదు. ప్రజలంతా ఏం చేయాలో అర్థమైతలేదు. ఆ ఊర్లలో వేసిండ్రు, వాళ్ళు అయితే దిక్కుతో వస్తలేదు. ఎందుకు వేస్తేవరా అని నెత్తి కొట్టుకుంటున్నారు. మేము కాంగ్రెస్కి ఎందుకు వేస్తేవరా అని నెత్తి కొట్టుకుంటారు, బాధపడుతుండ్రు. ఆ బాధ 5 ఏళ్ళ దాకా మరి ఉండవలసింది, భరించవలసింది ఆ బాధ. కానీ ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ప్రజలందరూ కూడా మళ్ళా మాకు కేసీఆర్ ప్రభుత్వమే కావాలి, మళ్ళా మాకు కేటీఆర్ ప్రభుత్వమే కావాలి, అలాంటి నాయకులే మన తెలంగాణ ఉండాలి. ఎందుకంటే భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీసుకుంది. ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఎవరు తెస్తున్నారు? ఏమీ తెస్తలేరు. బీసీ రిజర్వేషన్ తెచ్చిర్రు, 42% ఇస్తామన్నారు. అదంతా లఫ్, మాయ చేస్తున్నారు. నువ్వు అయ్యేది ఉంటే చెయ్యాలి, కాని పని ఎట్లా చేస్తావు చెప్పు, అనవసరంగా ఎట్లా చేస్తావు చెప్పు. కాబట్టి ఇదంతా బ్లఫ్, ఇదంతా కాని పని. వాళ్ళు చేసేదంతా కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇక్కడ జూబ్లీ హిల్స్లో తప్పకుండా చెప్తారు, రేపు ఏ ఎలక్షన్ అయినా కానీ మళ్ళా కేసీఆరే గెలుస్తాడు. ప్రజలందరూ కూడా కేసీఆరే కావాలంటున్నారు. బీఆర్ఎస్